హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి పిక్ ఆఫ్ ది వీక్ ఈ వారం సంబంధించిన పిక్ ఆఫ్ ది వీక్‌లో మనకి స్టాక్ వచ్చింది కదండీ! ఆ స్టాక్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఇది మనకి ఎందుకు ఇచ్చారు వీళ్ళు, ఫండమెంటల్లీ ఏమేం పారామీటర్స్ చెక్ చేశారో ఏంటి అని మనం ఈ వీడియోలో చూద్దాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు వీడియో, ముందుగా కొత్త వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మన ఛానల్‌లో ఎవ్రీ వీక్ ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ వస్తుందండి. ఎకనామిక్ టైమ్స్ సంబంధించిన మ్యాగజైన్ అన్నమాట ఇది. ఓకేనా. ఈటీ వెల్త్ ఎవ్రీ వీక్ మండే రోజు వస్తుంది మన ఛానల్‌లో. సో దట్ నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా వీడియో చేశాను. వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. వెళ్లి చూడండి. మీకు చాలా మంచి ఇన్‌సైట్స్, స్ట్రాటజీస్, మనీ మేనేజ్మెంట్స్ గురించి, స్టాక్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. సో, చెక్‌ఔట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఇంతవరకు తెలుగులో ఇలాంటి కంటెంట్ మనకి ఎవరు చేయట్లేదు. సో, మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ మీ సపోర్ట్ కావాలి. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్‌తో పాటు బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియో అప్‌లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకేనా. వితౌట్ వేస్టింగ్ ద టైమ్ మనము ఆహ్, ఎళ్ళిపోదాం టాపిక్‌లోకి. బెక్టర్ ఫుడ్స్ అన్నమాట. బెక్టర్ ఫుడ్స్ ఇచ్చారు. బెక్టర్ ఫుడ్స్ వచ్చేసి మనకిక్కడ మీరు ఇది మనకి ఎఫ్ఎంజీసీ అన్నమాట. అంటే బిస్కెట్స్, ఎఫ్ఎంజీసీ సెక్టార్ సంబంధించిన బిస్కెట్స్ అండ్ చాక్లేట్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. బిస్కెట్స్, బ్రెడ్స్ ఇవన్నీ ఉన్నాయి గదండీ! ఆహ్, ఆహ్, క్రాకర్స్, కుకీస్, క్రీమ్స్ ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి గదా! డొమెస్టిక్ బిస్కెట్స్, బేకరీ ఐటెమ్స్, క్యూఎస్ఎస్ఆర్, వీటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఐటెమ్స్ ఇవన్నీ ఈ కంపెనీ. సో, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అనలిస్ట్ మనకి చూసుకున్నట్లయితే 6 అనలిస్ట్ బై రికమెండేషన్ ఇచ్చారు. అండ్ 1 వచ్చేసి హోల్డ్ అని చెప్తున్నారు. సో, అనలిస్ట్‌లు మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ మనకి దీని ద్వారా పాజిటివ్‌గా ఉన్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఫండమెంటల్స్‌కెళ్తే మనకి ఇక్కడ ఫండమెంటల్స్ చూసుకున్నట్లయితే మనం ఏం చెప్తున్నారనేది మనం చూద్దాము. ఫండమెంటల్‌గా వచ్చేసి మనకి రెవెన్యూ వచ్చేసి 2023 ఫినాన్షియల్ ఇయర్‌లో మనకి అరౌండ్ 1300 క్రోర్స్ రెవెన్యూ జరిగింది. అండ్ 2025 ఫినాన్షియల్ ఇయర్ వచ్చేవరకి Q3 వరకు సంబంధించిన డాటా ఇది. సో, 2025 ఫినాన్షియల్ ఇయర్ వరకు 19 క్రోర్స్ మనకి రెవెన్యూ జరిగింది. అంటే ఇక్కడ ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ గూడా మనకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ రెవెన్యూ వైస్‌గా. సో, ఇట్ ఈస్ ఏ మంచి బిజినెస్ జరుగుతుందని మనం కంప్లీట్‌గా అర్థం చేసుకోవచ్చు దీని ద్వారా. అండ్ ప్రాఫిట్స్ చూసుకున్నట్లయితే ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ గూడా యాస్ ఆఫ్ నౌ Q3 క్వార్టర్స్ కూడా చాలా బెటర్‌గా పోస్ట్ చేశాయి. 143 క్రోర్స్ లాస్ట్ ఇయర్, ఆల్మోస్ట్ 2000 ఫైనాన్షియల్ ఇయర్ 23లో 90 క్రోర్స్ అయితే 24 ఫైనాన్షియల్ ఇయర్‌లో 140 క్రోర్స్ అండ్ 25 ఫైనాన్షియల్ ఇయర్‌లో Q3 Q3 వరకు ఆల్రెడీ 143 క్రోర్స్ అనేది ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఇది మనకి ఫండమెంటల్‌గా చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యుయేషన్స్ వచ్చేసి మనకి కంపారేటివ్ కాంపిటీటర్స్‌తో పోలిస్తే కొంచెం రీజనబుల్లీ వాల్యూడ్ అండి. ఓకేనా. కొంచెం ఫెయిర్ వాల్యూగా ఉంది. అండ్ పీఈ రేషియో గూడా కొంచెం పీర్స్‌తో కంపేర్ చేస్తే ఒక ఫెయిర్ పీఈలోనే ఉందని మనం చూసుకోవచ్చు. సమ్‌వాట్ హైలోనే ఉంది. ఇక్కడ నెస్ట్లీ ఇండియా, టాటా కన్స్యూమర్‌తో పోలిస్తే సమ్‌వాట్ రీజనబుల్ వాల్యూ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆహ్, అండ్ బ్రోకరేజ్ కాల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏ రిసర్చ్ హౌస్‌లో మనకి బ్రోకరేజ్ బై రికమెండేషన్ ఇచ్చారని ఆల్మోస్ట్ 5 బ్రోకింగ్ హౌసెస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ బై చేయమని చెప్తున్నారు. అరౌండ్ 1700 టార్గెట్ ప్రైస్ అని చెప్తున్నారు. అండ్ 1 వచ్చేసి ఎలారా క్యాపిటల్ వచ్చేసి యాడ్ చేసి అక్యుములేట్ అనమాట. ఇంకా బై అని చెప్పేసి చెప్తున్నారు. 1500 టార్గెట్ ప్రైస్ అంటే అరౌండ్ 16-1700 టార్గెట్ ప్రైస్ అనేది మనకి వీళ్ళు ఆహ్, టార్గెట్ ఇచ్చారు అనలిస్ట్‌లు, రిసర్చ్ హౌసెస్ కూడా. అండ్ ఇంకా రిలేటివ్ పెర్ఫార్మన్స్ ఇక్కడ సెన్సెక్స్ చూడండి. మనకి ఇక్కడ ఇండెక్స్ ఏం కంపేర్ చేస్తారు, సెన్సెక్స్. ఇది సెన్సెక్స్ గ్రే కలర్‌లో ఉంది సెన్సెక్స్ అండి. అండ్ రెడ్ కలర్‌లో ఉందని ఎఫ్ఎంజీసీ ఇండెక్స్ అండ్ గ్రీన్ కలర్‌లో ఉందని స్టాక్ అన్నమాట. ఓకేనా. ఇది మనం చూసుకోవచ్చు సెన్సెక్స్ అండ్ సెక్టార్ అండ్ స్టాక్ ఎలా పర్ఫార్మింగ్ చేసిందని చెప్పేసి. మనకి ఇందులో ఈ గ్రాఫ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం డీటెయిల్ అనాలిసిస్‌కెళ్దాము. స్క్రీనర్ వెబ్‌సైట్‌కెళ్దాము. ఓకేనా. స్క్రీనర్ వెబ్‌సైట్‌లోకెళ్తే దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి మనకి అరౌండ్ 8000 క్రోర్స్ ఉందండి. ఓకేనా. 8000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉంది. అరౌండ్ పీఈ వచ్చేసి 57 ఉంది. బుక్ వాల్యూ కూడా 182 ఉంది. అండ్ ఆర్ఓఈ, ఆర్ఓసీలు కూడా మనకి మంచిగా అబౌట్
20% ఉన్నాయి. సో, డెప్ట్ గూడా చూసుకున్నట్లయితే డెప్ట్ కొంచెం ఆల్‌మోస్ట్ 1 ఉందండి. 1 అబోవ్ ఉందండి. డెప్ట్ టు ప్రాఫిట్. డెప్ట్ టు ఈక్విటీ డెప్ట్ టు ఈక్విటీ గూడా మనకి లెస్ దెన్ 0 లెస్ దెన్ 1 ఉంది. సో, ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ డెప్ట్ కొంచెం తక్కువ ఉందని అర్థం జేసుకోవచ్చు. మనం లెస్ దెన్ 1 ఉంటే కొంచెం బెటర్‌గా మనం వాల్యూ చేయొచ్చు కంపెనీని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆహ్, వాల్యుయేషన్ ప్రకారం చూద్దాము. మీడియన్ పీఈ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ఉందంటే, మీడియన్ పీఈ వచ్చేసి 49 ఉంది. అది యావరేజ్ పీఈ అనమాట. మీడియన్ పీఈ అనమాట ఇది. ఇది వాల్యుయేషన్ మెట్రిక్ అనమాట. మనకు ఆల్మోస్ట్ మీడియన్ పీఈ అబోనే ఉంది. సమ్‌వాట్ మనకి ఈ లెవెల్స్ దగ్గరకొస్తే మనము పీఈ వైస్‌గా కొంచెం అక్యుములేషన్ చేసుకోవచ్చు మనకి అని ఈ పీఈ చార్ట్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరెవరున్నారు, ఏంటి అని జెప్పేసి మనం చూడొచ్చిక్కడ. కాంపిటీటర్స్ వచ్చేసి మనకి వరుణ్ బెవరేజ్, హట్సన్ అగ్రో, ఎఫ్ఎంజీస్‌కి సంబంధించిన కాంపిటీటర్స్. ఈ బెక్టర్ ఫుడ్స్ అనేది మనకి మంచి ఎఫ్ఎంజీసీలో కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ బిజినెస్ అనమాట దీనిది. కంపేర్ టు అదర్ బిజినెసెస్ అని జెప్పేసి. అండ్ ఇది మనకి లాంగ్ టర్మ్ మంచిగా యాడ్ జేసుకోవచ్చండి. బెటర్ మనకి రిటర్న్స్ డెలివరీ చేసే ప్రాబబిలిటీ ఉంది ఇందులో. సో, వి కెన్ సీ ఫర్ లాంగ్ టర్మ్. అండ్ సేల్స్ వచ్చేసి క్వార్టర్లీ సేల్స్ చూద్దాం. క్వార్టర్లీ సేల్స్ వచ్చేసి ఎవ్రీ క్వార్టర్ మనకి గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ గూడా మనకి డీసెంట్‌గానే పోస్ట్ చేస్తున్నారు. మార్జిన్స్ గూడా డీసెంట్ మెయింటైన్ చేస్తున్నారు మార్జిన్స్. నెట్ ప్రాఫిట్ గూడా మనకి ఎవ్రీ క్వార్టర్ మనకి కాన్స్టెంట్‌గానే ఉంది. కొంచెం క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో కాన్స్టెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చూద్దాము. ఇయర్ ఆన్ ఇయర్ ఎలా ఉందని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ మనకు సేల్స్ పెరుగుతున్నాయి. చాలా ఇంపార్టెంట్ చూడండి. ఎవ్రీ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్స్ కూడా ఎవ్రీ ఇయర్ మనకు ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. ఇది యాస్ ఆఫ్ నౌ క్యూ3 రిజల్ట్స్ అండి ఇది. క్యూ3 రిజల్ట్స్ ఇవి. క్యూ3 రిజల్ట్స్ ఇక్కడి వరకు పోస్ట్ చేశారు. సో, మనం చూద్దాము. ఇంకా ఇంకో క్వార్టర్ ఉంది. దాన్ని బట్టి మనము చూద్దాం ఎట్లా ప్రాఫిట్స్ వస్తున్నాయి, రిజల్ట్స్ ఏమొస్తున్నాయి దాన్ని బట్టి అక్యుములేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షేర్ హోల్డర్ ప్యాటర్న్ చూద్దాము. షేర్ హోల్డర్ ప్యాటర్న్ వచ్చేసి ప్రమోటర్స్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్‌గానే ఉన్నారు. ఎక్కడ మనకి తగ్గించుకోలేదు. ఇక్కడ రీసెంట్ సెప్టెంబర్ క్వార్టర్‌లో ఒక 2% తగ్గించుకున్నారు. అండ్ ఇక్కడ మనకి ఈ ఎఫ్ఏఎస్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు. ఓకేనా. ఎఫ్ఏఎస్ అండ్ ఏఎస్ మనకి స్టార్టింగ్ నుంచి స్టేక్ పెంచుకుంటూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 15% ఎఫ్ఏఎస్ అండ్ 19% ఈఏఎస్ ఉన్నారు. అంటే చాలా ఆహ్, మంచి వెయిటేజ్‌తో హోల్డ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇంట్రెస్టింగ్‌గా చూసుకున్నట్లయితే పబ్లిక్ అనేది డిక్రీజ్ అవుతున్నారనమాట. ఓకేనా. పబ్లిక్ డిక్రీజ్ అవ్వాలి. సో, అలాంటి స్టాక్స్‌లో వీళ్ళు ఎఫ్ఐఎస్, జేఎస్ ఆహ్, ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే అది మనకి గుడ్ సైన్ అనమాట. మనకి చూసుకున్నట్లయితే స్టాక్‌ని మనకి ఆహ్, బెటర్ అనాలిసిస్‌తో మనం హోల్డ్ చేయొచ్చు. అండ్ పీపీటీ మీరు చూసుకున్నారు కదా! ఇప్పుడు మనకు ఏమేం బిజినెస్ చేస్తున్నాయి, ఏంటి అని చెప్పేసని. దీనికి సంబంధించిన మేనేజ్‌మెంట్ అంతా మనకి పీపీటీలో ఉంటుంది. ఇన్వెస్టర్ ప్రజెంటేషన్స్‌లో ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయి? ఏంటి? రా కాస్ట్ మెటీరియల్స్ ఏంటి? ఎబిటా మార్జిన్స్ ఏంటి? మనం ఇప్పుడు మీకు ఫినాన్షియల్స్ అర్థం కాకపోతే ఏం ప్రాబ్లమ్ లేదండి. నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను ఆహ్, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సీరీస్ ప్లాన్ చేస్తున్నాను. వితిన్ 1 మంత్‌లో మీకు సీరీస్ వస్తుంది. ఆల్మోస్ట్ కంటెంట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. ఫేస్ టు ఫేస్ వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. సో దట్ మీకు మాకు కొంచెం ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి, సో బెటర్ అండర్‌స్టాండింగ్ సింపుల్ వేలో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో, టెర్మినాలజీ అర్థం కాకపోతే మీరేమి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను కంపల్సరీ కంటెంట్ తీసుకొనొస్తా. వాళ్ళ గ్రోత్ స్ట్రాటజీ ఏంటి అనేది మనం ఇక్కడ చూసి అర్థం చేసుకోవచ్చు. మీకు డాటా ఉంటుంది. వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. హైదరాబాద్, ఢిల్లీ హైదరాబాద్ లేదు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు సంబంధించి 600+ డిస్ట్రిబ్యూటర్స్ ఈళ్ళు మనకి నెట్‌వర్క్ ఇలా చెప్తున్నారు. ఏమేమున్నాయి, ఏంటి వాళ్ళ మేనేజ్మెంట్స్ టీమ్ 56 50 65 ప్లస్ కంట్రీస్‌లో మనకి అక్కడ బిజినెస్ అండ్ ఎక్స్‌పోర్ట్ గూడా జరుగుతున్నాయని జెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. ఇదండి మనకి ఈ కంపెనీకి సంబంధించినయి డీటెయిల్స్. ఓకేనా. మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా డాటా ఉంటుంది. ఇక్కడ మీరు కంపెనీ గురించి డీటెయిల్స్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఒక్కసారి వెబ్‌సైట్‌లోకెళ్ళి మీకు ఇది చదివితే మీకు ఐడియా వస్తుంది.
అండ్ ఇక్కడ డాక్యుమెంట్ సెక్షన్‌లోకెళ్తే ఇక్కడ మీకు నోట్స్ అని ఉంటుంది. కాన్ కాల్ కూడా చదవండి. వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? అండ్ వాళ్ళ ఎక్స్‌పాన్షన్స్ ఇంటర్నేషనల్ గ్రోత్ ఎలా ఉంది? వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి? అండ్ హెడ్‌విండ్స్ ఏంటి? అని జెప్పేసి మనం చూడండి. ఇక్కడ మీకు మంచి అండర్‌స్టాండింగ్ వస్తుంది. సో దట్ మీకు బెటర్ అండర్‌స్టాండింగ్ మీ పోర్ట్‌ఫోలియోలో స్టాక్ బై చేసుకోవచ్చా? లేదా? అనేది మీరు ఓన్ డిసిషన్ మీరు తీసుకోవచ్చు మీ అండర్‌స్టాండింగ్ ప్రకారంగా. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. సో థాంక్ యూ అండి. అండ్ సైనింగ్ ఆఫ్.